టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకిప్పుడు పంచగ్రహ కూటం వస్తుందండి. ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉండడము, అలాగే సింహరాశిలో కేతువు, మిథున రాశిలో గురుగ్రహము, ఇవన్నీ కూడా ఉండి శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారీగా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు, అనేక రకమైనటువంటి వృత్తుల ద్వారా, వ్యాపారాల ద్వారా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క 5 రకాల లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు అమ్మడవడం ద్వారా అధిక లాభాలు. రెండవది, వీరికి ఉన్నటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఇవ్వాల్సినవే కాకుండా మీకు ఇవ్వాల్సినటువంటి బాకీలు వివాహం చేసుకున్న తర్వాత కట్నాల కానుక రూపంలో ఉండి మిగిలిపోయినటువంటివన్నీ కూడా మీ పేరు మీద రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. మీ అత్తగారు, మీ యొక్క భార్య ఇచ్చేయడానికి. అలాగే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఆ యొక్క శని గ్రహ ప్రభావం వలన ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా మనకు మేషరాశికి ఏలినాటి శని జరుగుతుంది. అసలే దానివలన వ్యయములో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన నిద్ర లేకపోవడం, ఉగ్ర సాధనల పట్ల ఆసక్తి పెరగడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారు తమ స్నేహితులు, బ్యాడ్ స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా మరి వాళ్ళకి మీరు మీ యొక్క బంగారాన్ని తాకట్టు పెట్టేసేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా మీకు వివాహాలు అయినా కూడా ఫ్రెండ్షిప్కి మీరు వాల్యూ ఇచ్చి వాళ్ళతోనే కంటిన్యూ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ యొక్క బేసికల్గా మనకి ఏమైనా లాజికల్గా మనకి ఏమైనా ఉపయోగపడతారా ఇట్లాంటి ఫ్రెండ్స్ అనుకుంటూ మీరు బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోంపావు గోధుమలని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో పంచగ్రహ కూటమి కారణంగా మనకందరికీ కూడా వృత్తిలో 5 రకాల ధర్మాలు, ఎక్స్ట్రా డ్యూటీలు మీకు అప్పచెప్పడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే 5 రకాల బాసులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీరు చేసే వృత్తి చోట మిమ్మల్ని మానిటర్ చేయడానికి 5 రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళు రావడం జరుగుతుంది. ఇది ఒక విధంగా మీకు పెద్ద హెడేక్గా ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. ఇకపోతే ఈ యొక్క కేతు గ్రహం అర్ధాష్టమంలో ఉన్నటువంటి కారణంగా పనుల నుంచి పెద్ద ఒత్తిడి రావడము, మీకు మానసిక ఆందోళనలు, టెన్షన్లు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మీ ఎవరి వాళ్ళు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ చేస్తున్నటువంటి వృత్తిలో పనిముట్లు అనేటటువంటివి వీరు కొనుక్కోవడము అనేటటువంటిది అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా అప్పులు అధికంగా ఉన్నప్పటికీ కూడా చాలా ధైర్యంగా వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ కారణంగా ఈ రాశివారు అనేకమైనటువంటి విజయాలు, ఎక్స్పెక్ట్ చేయనటువంటి విజయాలు ఆశ్చర్యకరంగా మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సాహిత్యంలో కళామతల్లి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సన్మానాలు జరగడము, గుర్తింపు లభించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఈ యొక్క రిటైర్మెంట్ డబ్బును జాగ్రత్తగా దాచుకోమని చెప్పి చక్కగా బ్రీఫింగ్ చేసేటటువంటి మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పిల్లల మీద అమితమైనటువంటి వాత్సల్యంతో కానీ, బంధువులపైన ప్రీతితో కనుక మీరు కనుక ఈ డబ్బుల్ని కనుక దుర్వినియోగం చేసినట్లయితే తప్పకుండా మీ పిల్లలు వాళ్ళందరూ కూడా కుటుంబం బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా
కుజుడు బాగుండలేదండి, కుజ జపం చేసుకోవాలా. కాబట్టి ఈ యొక్క కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదవాలా. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల వివాహాలు కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి పనుల్లో నిమగ్నం అవుతారు. మీ బంధువుల ఇళ్ళకి తరచూ ఈ వారంలో వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే అనేక రకమైనటువంటి ఖర్చులు ఈ రాశివారు ఈ వారంలో చేయడం అనేటటువంటి జరుగుతుంది. అయితే సినిమాలకి షికారులకి ఎక్కువగా ఈ వారంలో మీరు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. మరి ఈ రాశి వారికి చేసేటటువంటి ఖర్చులు అనేటటువంటివి అధికంగా ఉన్న కారణంగా మీరు చక్కగా ముందుకు వెళ్తారు. అయితే అనేక రకమైనటువంటి వస్తువులను మీరు కొంటారు, వస్త్రాలని, ఇవన్నీ కూడా. అలాగే చక్కగా మీరు ఏ పని కావాలనుకుంటే ఆ పని చేసుకోగలిగేటటువంటి సామర్థ్యంతో మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనము సత్కరించి సన్మానం చేసుకోవడానికి అభ్యంతరాలు ఏమి ఉండవు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త సెల్ ఫోన్లు కొనడము, తర్వాత బంగారం కొనడము, వస్త్రాలు కొనడం, నూతన వస్త్రాలంకరణ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. గతంలో చాలామంది అందరూ కూడా మీరు విదేశాలకి వెళ్ళడం అనేటటువంటివి జరిగింది. అలాగే నూతన వస్త్రాలు, నూతనమైనటువంటి ఉత్తేజితమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి వీళ్ళ తల్లిదండ్రులకు బెంగండి, బాధండి అని బెంగ పట్టుకోలేకపోతున్నామండి అని అనుకుంటారు. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి దూరపు మీ పిల్లల్ని అందరినీ కూడా దూరపు హాస్టల్స్లో చదువుల నిమిత్తం వేసేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించడం, వాళ్ళ కోసం మీరు కష్టపడ్డము, ఈ విధంగా మీ ఆలోచనలన్నీ కూడా ఇతర వాటి మీదకి వెళ్లకుండా కేవలం పిల్లల గురించే తిరగడం అనేటటువంటిది ఇది జరుగుతుంది. లేకపోతే ధనము కూడా, సంపాదన కూడా క్రమేపీ మీకు ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి పరిహారాలు ఏమిటంటే, మనకి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలను కనుక మనం తీసుకున్నట్లయితే మరి చాలామందికి ఇవి ఏడిపించినప్పటికీ కూడా మరి హాయిగా, హ్యాపీగా మనకందరికీ కూడా ఈ వారంలో చక్కగా ఉంటుంది. ఏ విధమైనటువంటి భయమో, ఆందోళన మీరు పెట్టుకోవద్దు, జాగ్రత్తగా సాధన చేసుకోండి. లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు మినుముల్ని ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలతో పాటు రాహుగ్రహం కూడా అష్టమ స్థితిగతులై ఉన్నారు. అయితే కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఉద్యోగాల నిమిత్తం అనేక రకమైనటువంటి పరీక్షలు రాసుకోవడము, టెస్టులకు వెళ్ళడము, ఇలా రకరకాల ఉద్యోగాల ప్రయత్నాల్లోనే ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త ఇబ్బందుల పాలవుతారనమాట. ఈ భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అన్నీ కూడా ఆపుకోకపోవడం ద్వారా. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త ఆఫీసుల్లోకి కొత్తగా వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఉద్యోగాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయి.
అలాగే ఈ రాశివారు కొత్త కొత్త ఆఫీసులను స్టార్ట్ చేయడము, కొత్తగా మరి మ్యారేజీలు చేసుకోవడం, కొత్తగా సంసారాలు స్టార్ట్ చేయడము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గురువు అనేటువంటి వాడు మనకి ఈ రాశి వారికి కాస్త అనుకూలత ఇంకా చెందాల్సినటువంటి అవసరం ఉంది. వ్యయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళు పోలీస్ స్టేషన్లు, కోర్టులు తిరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు, గురువారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, ఆమె పూజని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశిలో ఉన్నటువంటి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అధికంగా కోపం రావడము, ఈ వారంలో పట్టుదలలు, మూర్ఖంగా చాదస్తంగా ఉండడము, పట్టుదలతో మీరు మీ భర్తల్ని సాధించుకుంటూ మీ పని మీరు సాధించుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమంతా కూడా రాహుతో కలిపి, రాహు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి కారణంగా మనకి ఏ పనిని కూడా మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మనం అనుకున్నటువంటి తెలివితేటల కంటే కూడా అధికమైనటువంటి తెలివితేటలు బాగా అధికంగా ఉన్నాయని మనకందరికీ కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి, సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా బాగా తిరుగుడు, పిల్లలు తీసుకెళ్ళడం, ఎక్కడ తీసుకెళ్ళడం, ఆ రూమ్కి తీసుకెళ్ళడం, ఇలాగా ఆ స్కూళ్ళకి తీసుకెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి అయితే సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ కూడా వితండవాదాలు చేసుకోవడము, దాని ద్వారా కాస్త కొద్ది కాలం పొడబాటుగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి దగ్గర ఉన్నటువంటి ఒక సులక్షణం ఏమిటంటే, ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని వదలకుండా వాళ్ళని అంటి పెట్టుకొని ఉండడం. ఇదంతా కూడా ఒక గొప్ప క్రమశిక్షణతో కూడినటువంటి సెల్ఫ్ డిసిప్లిన్డ్ ఇది భగవంతుడు సృష్టించినటువంటి నియమం. కాబట్టి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్స్, ఎరువులు, ఇలాంటి నర్సరీ, హార్టికల్చర్ ఇలాంటి బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళంతా కూడా లాభాల బాటలోకి వెళ్తారు. అలాగే గురుగ్రహము చాలా చక్కగా ఉంది మనకి కేంద్రంలో ఉన్నటువంటి కారణంగా మనకి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా లాభంలోకి వస్తాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎంత గురువు మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా కాస్త డెవలప్ అవ్వాల్సినటువంటి అవసరం ఈ రాశి వారికి ఉంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆరుపు ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క అమ్మవారు కాళీ అమ్మవారికి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన భార్యాభర్తల మధ్య కొట్లాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళకి ఈ వారంలో గొడవలు పెరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అయితే గురువు గ్రహం యొక్క ప్రభావం వలన మీ పని మీరు చూసుకోండి, మీ ఆయన పని మీరు చూసుకుంటారంటే ఇక భర్త నన్ను పట్టించుకోవట్లేదండి, నాకు తాగేసి నన్ను ఏడిపిస్తున్నాడు అండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన విధంగా ఉండి మనశ్శాంతి ఉంటుంది. అయితే మీరు కేవలం మనశ్శాంతిగా ఉంటే సరిపోదు, పేదవాళ్ళకి, అనాథలకి, సాధువులకి వీళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కొత్త పరీక్షలు రాస్తున్నారు, మరి అటువంటి వాటిల్లో వీళ్ళు సక్సెస్ఫుల్గా పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి విదేశీ ఛాన్సెస్ వస్తాయి, మేము విదేశాలకు వెళ్ళి పని చేసుకోవాలండి అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ రకంగా మనకి ఈ యొక్క కన్యారాశి వారికి అనేకమైనటువంటి లాభాలు ఒకేసారి వచ్చిన విధానంలో ఉంటుందన్నమాట. అలాగే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు, తర్వాత పౌల్ట్రీస్ అంటే కోళ్ళ వ్యాపారాలు, ఈ యొక్క ఈము బర్డ్స్ పెంపకాలు, ఇలాంటి పెంపకాలన్నీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే వ్యాపారాలలో
రైతులకి మంచి పంట పండించడం ఇవన్నీ కూడా చేస్తారు. అయితే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. అందువలన భార్యాభర్తలు పిల్లలతో విరోధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదిస్తారు. ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు లాభాలు మీరు అన్నీ కూడా రావడం జరుగుతుంది. అలాగే మానసికంగా ఆందోళనతో ఉన్నటువంటి వాళ్ళు, పిచ్చి ఉన్మాదంతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు కొన్ని ఈ ఆరోగ్యం ఒక చికిత్స అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పైల్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళకి రోగాలు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి అందరికీ కూడా చెడ్డ స్నేహితులతో పరిచయాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ స్లోగా వదులుకోవడానికి ప్రయత్నంలో మీరు వెళ్తూ ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యారాశి వారికి మనము ఈ బుధగ్రహం జపం చేసుకోవాలి, బుధ స్తోత్రాలు చదువుకోవాలి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ పంచగ్రహ కూటమి ప్రభావంగా కుంభరాశిలో ఏర్పడినటువంటి ప్రభావం వలన మీ కోర్టు సమస్యల కోసం తిరుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఊరట లభిస్తూ ఉంటుంది. ఇంతకుముందు మీకు డిఫెన్స్ వరకు రాలేదు, మీకు ఆర్గ్యుమెంట్స్ తీసుకోలేదు, ట్రైన్లోకి రాలేదు కేసు, బెంచ్ మీద కూడా రాకుండా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీళ్ళందరికీ కూడా మరి చక్కగా సమయానికి ఈ యొక్క కోర్టు కేసు అనేటటువంటిది టైంకి దగ్గరికి రావడానికి ఇదొక అధికమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే ఈ రాశి వారందరూ కూడా ఎవరైతే వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి వడ్డీలు మీరు లభించడం జరుగుతుంది. అయితే నమ్మి మీరు కనుక షూరిటీలు సంతకం పెట్టినట్లయితే అవతల వాళ్ళు కట్టకపోతే మిమ్మల్ని పట్టుకోవడం జరుగుతుంది. అయితే గతంలో కూడా మీరు ఈ తులారాశి వాళ్ళందరూ కూడా గ్యాస్ సిలిండర్లు ఇప్పించడాలు ఇలాంటివన్నీ కూడా మీ క్రింద ఉన్నటువంటి వర్కర్స్కి చేశారు. వాళ్ళ సిలిండర్లు అమ్మేసుకున్నారు. అందువలన ఈ గ్యాస్ వాడు మిమ్మల్ని పట్టుకున్నాడు. కాబట్టి గ్యాస్ సిలిండర్ల డబ్బులు, మామూలు అందులో ఉన్న గ్యాస్ డబ్బులు ఇవన్నీ కూడా మీరే కట్టుకునేటటువంటి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటివి ఏమీ హెల్ప్ చేయకుండా మీరందరూ కూడా చాలా దూరంగా ఈ యొక్క కన్యారాశి వారందరూ కూడా ఉండి తీరాలి. అలాగే నూతన గ్రహ నిర్మాణాలు ఇవన్నీ కూడా చేస్తారు. ఎవరికైతే స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి అవకాశాలు ఉంటాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు స్థలాలు కొనడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు, డాక్టర్లు, వీళ్ళకి లాయర్లకి, వీళ్ళందరికీ కూడా మనకి లాభాలు స్వతంత్ర వృత్తి కాబట్టి వీరికి ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా చాలా అద్భుతంగా, సినిమా యాక్టర్లు కూడా మంచిగా ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి కుజ జపం చేసుకోవాలి, కుజ స్తోత్రాలు చదవాలి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన కుటుంబంలో 5 ఆలోచనలు చెప్పినట్టుగా ఒక్కళ్ళకు కూడా మనశ్శాంతి ఉండదన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా రకరకాల మనుషులతో పరిచయాలు అవుతూ ఉంటాయి ఈ వారం అంతా కూడా. దాంట్లో ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది, ఎవరితో తిరగాలి ఎంతవరకు తిరగాలి అనేది మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా గురుడు సపోర్ట్ చేయడు. గురుడు మిథున రాశిలో ఉండడం కారణంగా మనకి సపోర్ట్ చేయకపోవడం వల్ల బుర్రలేని పనులు చేసుకోవడం, ముందు జాగ్రత్తలు మీరు తీసుకోకుండా మీరంతా కూడా స్టెప్స్ అన్నీ కూడా డౌన్కి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. చెడ్డ వాళ్ళతో సహవాసము, ఇలాగా రాంగ్ స్టెప్స్, షేర్స్, స్టాక్ ఎక్స్చేంజుల్లో డబ్బులు కాయడాలు ఇలాంటివన్నిటి వల్ల దురాశ చూపించి మిమ్మల్ని భ్రమలకు గురి చేసి ఈ యొక్క ఎక్కువ ఆస్తి వస్తుంది కదా, ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని వేసుకొని ఉన్నాయి పోగొట్టుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రాహుగ్రహము ఈ పంచగ్రహ కూటములు చేయిస్తాయి. అయితే 5వ ఇంటిలో ఉన్నటువంటి ఈ యొక్క
శనిగ్రహ ప్రభావం వలన సంతానము మీకు వాళ్ళ గురించి అనేకమైనటువంటి ఆలోచనలు మీరు చేయడం, ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని వేధించడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళ చదువుల కోసం మీరు ఎక్కువగా ఆలోచించడము, వాళ్ళకి కాలేజీల్లో వేయడము, సీట్లు వేయడం, డబ్బు ఖర్చు అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది, కానీ ఆ ఉద్యోగంలో పనుల ఒత్తిడి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ పనుల ఒత్తిడి వల్ల మీరు బాబాయ్ ఈ పని చేయగలుగుతామో చేయలేమో అనేటటువంటి బాధలు, లేకపోతే ఆ యొక్క ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే అన్ని రకాల వ్యాపారాల్లో కూడా అంతగా ముందుకు వెళ్ళరు. గతంలో చేసేటటువంటి ఈ వ్యాపారాలు చక్కగా మీరు చేయడం అనేటటువంటివి జరిగినాయి మంచిగా, కానీ ఇప్పుడు పరిస్థితి అలా ఉండదు. అందువలన ఈ యొక్క వృశ్చిక రాశి వారు అందరూ కూడా ఏం చేయాలంటే ఈ యొక్క రవి జపం చేసుకోవాలి, రవి స్తోత్రాలు చదవాలా. రవికి కిలోంపావు గోధుమల్ని ఎరుపు రంగు వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం, మంత్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. సూర్య నమస్కారాలు చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి పంచగ్రహ కూటమి వలన బ్రహ్మాండమైనటువంటి లాభాలు మనకు జరుగుతాయి. అయితే అక్కడ శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్న కారణంగా స్త్రీలతో అనేకమైనటువంటి ఇబ్బందులు, దెబ్బలాటలు ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు, ఆ లాభాలు అన్నీ కూడా మీకు తిరిగి రావడం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో మీరు బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కట్టేశారు, అయితే ఆ బిల్స్ అన్నీ కూడా శాంక్షన్ కావడం లేదు ఈ ధనుసు రాశి వాళ్ళకి. అయితే ఈ వారంలో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ అయిపోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. జర్నలిస్టులకి బ్రహ్మాండంగా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడము, ప్రమోషన్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ యొక్క రాశి వారికి అనేకమైనటువంటి ఎలకల ఫాము, కోళ్ళ ఫారాలు, ఇలాగా జంతువుల యొక్క బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు, కుక్కలు, పెట్స్, వెటనరీ డాక్టర్స్, వీళ్ళ పరిస్థితి అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే నూతన వస్త్రాలంకరణలు ఇవన్నీ కూడా, నూతన బంగారు ఆభరణాల ధారణ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి గత వారంతో కూడా పోల్చుకుంటే కనుక ఈ వారంలో గత వారంలో చేసినటువంటి నష్టాలను కొంచెం బేరీజ్ వేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా నష్టాలను బాట నుంచి బయటికి రావడం అనేటటువంటిది జరుగుతుంది. బంధువుల ఇళ్ళకి ఎక్కువగా వెళ్తారు, వాళ్ళ నుంచి మీరు కాస్త సెన్సిటివ్ కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రేమించడాల్లో ఫాస్ట్ అనమాట. కాబట్టి ప్రేమ వివాహాలు అవుతాయి, కానీ బంధువులు అనేటటువంటి మాటలకు కొంచెం నొచ్చుకోవడం జరుగుతుంది. అందువల్ల ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ యొక్క గురుగ్రహానికి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో కేతుగ్రహం జరుగుతుందండి. పంచగ్రహ కుటుంబంతా కూడా ధనస్థానంలో ఉన్న కారణంగా 5 పర్సన్స్ మీకు వచ్చి ధనం ఇవ్వడానికి నేనిస్తానని మీకు సహాయం చేసే విధంగా 5 అవకాశాలు మీకు కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఏమండి, మరి ఇల్లులు మేము కొనాలండి అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఇల్లు కొనేశారు, దాని మీద అద్దులు వస్తున్నాయి, అనుభవిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ మకర రాశి వారికి వెల్ సెటిల్డ్గా అయిపోయినప్పటికీ కూడా మీరందరూ ఏం చేస్తున్నారండి, వెల్ సెటిల్ అయినా సరే నమ్మకము, పాత వాళ్ళే కదా, వీళ్ళకి మనకు మోసం చేయరు కదా అని వాళ్ళని నమ్ముకుని వాళ్ళ వల్ల వాళ్ళ ఫూలిష్ నిర్ణయాలు అవనియండి, లేదా వాళ్ళ స్వార్థ నిర్ణయాలు అవనియండి, వాళ్ళ వల్ల మీరు నష్టపోవడము అనేటటువంటిది ఒకటి జరుగుతుంది. కాబట్టి ఆ నష్టాన్ని నుంచి భర్తీ చేసుకుని మళ్ళీ ఊపిరి పీల్చుకునే దిశగా మీ ప్రయత్నాలు అనేటటువంటి మీరు తెగ చేస్తూ ఉంటారు. అందువల్ల యూరినరీ ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూరినరీ ప్రాబ్లమ్స్ అనేటటువంటి మీకు రావడానికి అవకాశాలు అధికంగా
అధికంగా మీకు కనబడడం అనేటటువంటివి జరుగుతాయి. అందువలన వైద్య ఖర్చులకి నిమిత్తము మీరందరూ కూడా చాలా దారుణంగా వైద్యం కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డబ్బులు అనేటటువంటి బాగా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మనము ఈ మత ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, అలాగే మతంలో బిజినెస్తో గుళ్ళు గోపురాలు నడిపేటటువంటి వాళ్ళు, మఠాలు నడిపేటటువంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. స్వతంత్ర వృత్తులు స్వతంత్ర వ్యాపారాలు చేస్తున్నటువంటి మకర రాశి వాళ్ళు వీళ్ళు కూడా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే భార్యాభర్తల మధ్య భారీ స్థాయిలో యుద్ధాలు జరుగుతున్నాయి. మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ కోర్టు కేసులు వేసుకొని పెండింగ్లో ఉన్నారు. మరి అటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు కాస్త దారికి వచ్చే విధంగా పెద్దలు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఈ మకర రాశి వాళ్ళు వినడం లేదు. అలాగే మకర రాశి వాళ్ళ భర్తలు పొరుగురుల్లో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడము, మీరు జాగ్రత్తగా వెళ్ళడము అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి మకర రాశి వారికి పరిహారాలు చేసుకోవాలి. ఎందువల్లంటే ఆత్మహత్యా సదృశమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు మినువుల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ ఉలవలను కానీ మీరు దానం చేసుకొని దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారి యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క పంచముఖాలను కూడా స్మరిస్తూ ఆంజనేయ దండకాలు చదువుకోవడం, ఆంజనేయ స్తోత్రాలు చదువుకోవడం, ఇవన్నీ కూడా అప్పాల దండల్ని మీకు ఆంజనేయ స్వామి వారికి ఇంట్లోనే వేసుకుని ఆంజనేయ స్వామికి అప్పాల నైవేద్యం పెట్టడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి వారికి అందరికీ కూడా ఈ వారం మాకు ఇంకా ఉద్యోగం రావడం లేదండి అని టెన్షన్ అనేటటువంటిది ఎక్కువ పడుతున్నటువంటి వాళ్ళకు ఒక రిలీఫ్గా ఏదో ఒక చితకో ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉన్నటువంటి ఉద్యోగము, మా డిమాండ్స్కి తగినటువంటి ఉద్యోగము అనేటటువంటిది రావాలని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఎక్కువగా కృషి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గురుబలం బ్రహ్మాండంగా ఉంది. అయితే జన్మంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి వలన మనస్సు చాలా చంచలమవుతుంది. 5 స్నేహితులు మీకు పరిచయమే. 5 సలహాలు ఇచ్చి మిమ్మల్ని 5 డైరెక్షన్లో మిమ్మల్ని నడిపించే విధంగా మీ యొక్క జీవితం ఈ వారం ఉంటుంది. అందువలన శుక్రుడు మీకు జన్మంలో ఉండి పుష్టికరమైనటువంటి భోజనాల్ని, మృష్టాన్న భోజనాల్ని ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా రంభ లాంటి ఒక స్త్రీ మీకు పరిచయం అవడము, మరి ఆ పరిచయంతో మీరంతా కూడా బ్రహ్మాండంగా పాత బాధలన్నీ కూడా మర్చిపోయి మీరు అంతా కూడా మీరు పనులు అన్నీ చకా యాక్టివ్గా చేసుకువెళ్ళడం అనేటటువంటివి జరుగుతుంది. ముఖ్యంగా జర్నలిస్టు వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఎండోమెంట్స్ గుళ్ళ కానీ గోపురాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే బ్రాహ్మణులు కానీ, లేకపోతే అలా దేవుడికి సంబంధించినటువంటి ధర్మాదాయ ఇలాంటి వాళ్ళు మీకు పరిచయం అవడము, వాళ్ళతో మీకు చక్కగా వాళ్ళ సలహాల మేరకు మీరు ముందుకెళ్ళి సక్సెస్ఫుల్గా వెళ్తున్నామనే కృతజ్ఞతతో ఆ స్నేహం వల్ల ప్రేమలోకి దిగి కుంభరాశి వాళ్ళంతా కూడా ప్రేమలో మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే గత వారంలో ఉన్నటువంటి అనుభవాల రీత్యా మనకి ఏ వ్యాపారాలు సూట్ అవుతాయి, మరి మనం ఈ యొక్క కేతువు కూడా బ్రహ్మాండంగా మంచి స్థితిగతుల్లో ఉన్నాడు. సప్తమ స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన భార్య యొక్క ఆరోగ్యాల గురించి మీరు ఆలోచించడం అనేది జరుగుతుంది బాగా తీవ్రంగా. భార్యగా ఆరోగ్యం మారే ఉంటుంది. ముందు ఆవిడ హాస్పిటల్ బిల్లు బాబాయ్ ఆవిడ ఏమవుద్దో హాస్పిటల్ బిల్లు ఎంత అవుతుందని ముందే మీరు భయపడడం అనేది జరుగుతుంది. పరిహారాలు ఏమిటంటే రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం దానం చేసుకోండి. అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినట్సం జరుగుతుంది. దీనివలన అధికమైనటువంటి పని ఒత్తిడి ఎక్కువ జరుగుతుంది. దానివలన మల్టీ షేర్స్, మల్టీ బిజినెస్లు, రకరకాల ఆలోచనలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి మీ యొక్క సీనియారిటీ వల్ల మనకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ తెలివితేటలకు పదును పెట్టి అధికంగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి ఒడిదుడుకులు
వచ్చినప్పటికీ కూడా దాన్ని తట్టుకొని మీరు ముందుకు వెళ్ళేటటువంటి దిశగా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా మీ పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ ఫంక్షన్స్లో కానీ మీరు చక్కగా ఆనందం పొందడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెట్టలేకపోతున్నారు. గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా చదువులో కొంచెం డల్గా ఉంటున్నారనమాట. అందువల్ల ఇంకా కాస్త పికప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులు ఎక్కువగా కష్టపడి పనిచేయాలి. ఎక్కువగా కష్టపడి మీరు మీ యొక్క సక్సెస్ అనేటటువంటి తెచ్చుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అలాగే సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూల కోసం వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా క్యాంపస్ సెలక్షన్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. నేటి పోటీకి తట్టుకునే విధంగా మీరంతా కూడా సమాయత్తం అవ్వడానికి చేసేటటువంటి కృషిలో మీరు సక్సెస్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ రావి చెట్టుకి ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి. చిన్న బెల్ల ముక్క నివేదన పెట్టండి, సరిపోతుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.